నమస్కారం. దీపావళి ముందు రోజున మనమంతా జరుపుకునే పండుగే నరక చతుర్దశి. కాని ఈ పండుగ వెనుక ఉన్న కథ, ఆచారాలు, ఆధ్యాత్మికత గురించి మీకు తెలుసా? ఈ రోజు మనం నరక చతుర్దశి యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు భూమ్మీద దుర్మార్గంగా పాలించేవాడు. అతడు 16,000 మంది స్త్రీలను తన రాజభవనంలో నిర్బంధించాడు. ప్రజలు అతని అఘాయిత్యాల వల్ల భయంతో జీవించలేకపోయారు. అప్పుడు దేవతలంతా శ్రీకృష్ణుని సత్యభామను ప్రార్థించారు. కృష్ణుడు తన దివ్య శక్తితో సత్యభామ సహాయంతో నరకాసురుని సంహరించారు. ఆ రోజు కార్తీక మాసం చతుర్దశి తిథి. అందుకే ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. నరక చతుర్దశి రోజున తెల్లవారుజామున లేవడం చాలా శుభం. ప్రత్యేకంగా అభ్యంగన స్నానం చేస్తారు. నువ్వుల నూనె శరీరానికి రాసి స్నానం చేయడం వలన ఆరోగ్యం కాపాడుతుందని నమ్మకం. ఈ రోజున దీపాలు వెలిగించడం కూడా చాలా ముఖ్యమైన ఆచారం. చీకటి తొలగి వెలుగు రావడం జ్ఞానాన్ని సూచిస్తుంది. దక్షిణ భారతంలో ఈ రోజును చాలా ఘనంగా జరుపుకుంటారు. నరక చతుర్దశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వెలుగుని ఆహ్వానించే రోజు. నరకాసురుని వధ అంటే చెడు ఆలోచనలు, దుర్గుణాలు తొలగిపోవడం. దీపాలు వెలిగించడం అంటే జ్ఞానం, శుభం, శాంతి మన జీవితంలోకి రావడం. అందుకే దీపావళి ఉత్సవాలు నిజంగా నరక చతుర్దశి నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజున మన ఇల్లు శుభ్రం చేసుకోవడం, శరీర శుద్ధి చేసుకోవడం, దీపాలు వెలిగించడం, ఇవన్నీ మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. ఇది కేవలం పండుగ కాదు, మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక సాధన. ఇదే నరక చతుర్దశి కథ మరియు ప్రాధాన్యత. అందుకే దీపావళి ముందు రోజున మనం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాం. మీరు కూడా ఈ నరక చతుర్దశి రోజున భక్తితో అభ్యంగన స్నానం చేసి దీపాలు వెలిగించి జీవితంలో వెలుగుని ఆహ్వానించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పండుగల విశేషాల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.